హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి శ్రీ భక్త ప్రహ్లాద్ ఒక ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు మన తలసాని శ్రీనివాస్ గారు. అయితే ఇక్కడ వినాయకుని పెట్టిన సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. తీసే 9 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి అయితే వినాయకుని అయితే తీయడం అయితే జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ ఏంటనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. హిరణ్యకశిపుడు శివభక్తుడు. విష్ణువు అంటే విపరీతమైన ద్వేషం. తన రాజ్యంలో ఎవ్వరూ విష్ణువుని పూజించకూడదు, ఆరాధించకూడదు, కనీసం విష్ణువు పేరు కూడా ఉచ్చరించకూడదని కఠినంగా ఆజ్ఞాపిస్తాడు. కానీ తన కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం సదా విష్ణువునే ధ్యానిస్తూ పూజిస్తూ హరినామ స్మరణ చేస్తూ హిరణ్యకశిపుడికి కోపం తెప్పిస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా ప్రహ్లాదుడిని బెదిరించినా, ఎన్ని శిక్షలు వేసినా ప్రహ్లాదుడు మాత్రం హరినామ స్మరణ పూజ మానడు. విష్ణువు సగం నలుని రూపంలో సగం సింహ రూపంలో అవతరించడంలో ఒక విశేషం. హిరణ్యకశిపుడు తనకు పశుపక్ష్యాదుల వలన కానీ, మానవులు దేవతల వలన కానీ, ఏ ఆయుధాల వలన కానీ, రాత్రి గాని పగలు గాని, మధ్యాహ్నం గాని, ఇంట గాని బయట గాని చావు రాకూడదని బ్రహ్మని శివుణ్ణి మెప్పించి వరం పొందేలా తపస్సు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత అలా వరం పొందుతాడు. ఆ వరగర్వంతో అతడు అందరినీ అడగపోతున్నాడు. అందుకే విష్ణువు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ రూపంలో అవతరించాడు. నారాయణ నారాయణ. హిరణ్యకశిప, నీవు విష్ణు ద్వేషివి, కానీ నీ రాజ్యమంతటా విష్ణునామస్మరణం, సేవనం, పూజనం ఉండరాదని ఆజ్ఞాపించారు కదా. నీ ఆజ్ఞను ధిక్కరించిన వారిని కఠినంగా శిక్షించావు కదా. మరి నీ కుమారుడే విష్ణునామస్మరణ చేస్తున్నాడు కదా, ఎందుకు ఊరకుంటివి? మీరు అబద్ధాలు చెబుతున్నారు నారదముని. నా కుమారుడు ఎన్నటికీ అలా చేయడు. ఓ అలాగా, సరే మరి స్వయంగా నీవే చూడు. నీ సుపుత్రుడు చేస్తున్న నారాయణ నామస్మరణం. హరినామ స్మరణ మానమంటే నన్నే ధిక్కరిస్తావా? తండ్రి, నన్ను చంపినా సరే నేను హరినామ స్మరణ మానను. నీవు కూడా ఆ హరిని పూజించు, నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామి, ప్రహ్లాదుడు మన సుపుత్రుడు, అతన్ని క్షమించి వదిలివేయండి. స్వామి, అతన్ని శిక్షించకండి. నా ఒక్కగానొక్క కొడుకు ప్రహ్లాదుడు స్వామి, మన వంశాంకురం స్వామి. అతన్ని ఏమీ చెయ్యకండి స్వామి, క్షమించి వదిలిపెట్టండి. నీ విష్ణు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పు, వెంటనే అతన్ని సంహరిస్తాను. హరి ఇందుగలడందు లేడని సందేహము వలదు. ఎందెందు వెతికి చూసినా హరి సర్వోపగతుండు. తండ్రి, హరి ఎక్కడైనా ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కానీ పిరికి పందిలా దాక్కుని లేడు. హరివీర భయంకరంగా దీనిని చీల్చుకొని రాగలడు. కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను, చూడు. తండ్రి, నీవు శరణు వేడుకో, నేను క్షమించి అనుగ్రహిస్తాను. నీకు ప్రాణభిక్ష పెడతాను. అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏంటి? నేనే అతడి ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను.